శాసన మండలిలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యుల మధ్య పూర్తి గందరగోళ పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. ఏదైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కౌన్సిల్ సభ్యులు కొంతమంది ఏమో ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని లెటర్ ఇచ్చడం, అదే వైఎస్ఆర్సీపీకి చెందిన మరికొంతమంది ఏమో ఈ యొక్క హిందాపూర్ హెరిటేజ్ సంబంధించి వాటి గురించి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చైర్మన్ గారికి వివిధ సందర్భాల్లో లేఖ ఇచ్చారు. ఒకే సమయంలో ఒకే ఈ యొక్క లేఖలు ఇవ్వడం పట్ల సర్వత్రా నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మొత్తం ఎక్కడైనా కూడా చూసుకుంటే మనం ఒక పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఒకే స్టాండ్ మీద ఉండడం మనం చూస్తుంటాం. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. వాళ్ళలో వాళ్ళకే సఖ్యత లేకుండా చూసి నిజంగా తోటి సభ్యులందరూ నవ్వుకుంటున్నారు. వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అంటే కౌన్సిల్ చైర్మన్ అటువంటి ఆయన కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే ఒకే సందర్భంలో ఇద్దరు వేరు వేరు లేఖలు ఇవ్వడం గురించి. వాళ్ళకి నాయకత్వం ఇది లేదు. ఎస్పెషల్లీ శాసన మండలిలో అయితే నేను చూసింది, ముందు ఏం చేయాలి, మామూలుగా అసెంబ్లీకి అయినా శాసన మండలికి వస్తున్నప్పుడు ముందు రోజు ఒక సమావేశం పెట్టుకుని ఎజెండా ఏ అంశాల మీద మనం లేవనెత్తాలి, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని అలా ఉక్కిరి బిక్కిరి చేయాలని, అధికార పక్షంలో అయితే ప్రతిపక్షం అడిగే క్వశ్చన్లు యాంటిసిపేట్ చేసి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి నోట్స్, ఇది పగడ్బందీగా ఎప్పుడు రాజకీయాల్లో శాసన మండలిలో కానీ అసెంబ్లీ జరిగి రెగ్యులర్ థింగ్ ఇది. కానీ చాలా అస్యాస్పదం ఏంటంటే మీరు అన్నట్టు ఈ శాసన మండలిలో ఎవరికి వారే యమునా తీరే, ఎవరికెవరు పట్టించుకోడు. పోన్లీ శాసనసభ మండలికి ఎవరొకరు ఉంటారు, వాళ్ళకి అసలు ఏం పట్టదు. అంటే వీళ్ళందరికీ లీడర్గా బొత్స సత్యనారాయణ ఉన్నారండి. ఆయన గురించి ఆయన ఏం చేస్తారు, వాకౌట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా ఒక మాట చెప్తున్నాను, ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద, అది కల్తీ నెయ్యి అవ్వనవ్వచ్చు లేకపోతే హెరిటేజ్ మీద ఆరోపణ అవ్వచ్చు, సబ్జెక్ట్ మీద ప్రాపర్గా రాసుకొని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అందరూ కలిసికట్టుగా అది లేవనెత్తి చైర్మన్కి చెప్పి ఇదిగో ఇది వైద్యం అడుగుతున్నాం, దీని మీద డిస్కషన్ చేయాలని సంబంధిత మంత్రులను అడగాలి. ఏమడుగుతారు వీళ్ళు? అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఫస్ట్ థింగ్ విత్ ఇన్ 2 minutes 5 minutes అంతే స్టాండర్డ్ స్లోగనం, వాకౌట్, అంతే తప్ప ప్రజల తరపున నిలబడ్డాం మనం ఇక్కడ. ఈ ఎమ్మెల్సీలు మనకి ఇచ్చింది ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలందరూ వచ్చి అడగలేరు కాబట్టి ప్రజల కోసం పరోక్షంగా ఎన్నుకోబడిన, ప్రత్యేకంగా ఎన్నుకోబడి ఏం కాదు ఎమ్మెల్సీలు అంటే, పరోక్షంగా వచ్చిన పదవులు ఇవి ఎమ్మెల్సీలు. కానీ ఈక్వలెంట్ ఆల్మోస్ట్ ఎమ్మెల్యే నువ్వు అడగచ్చు, ప్రజల తరపున అడగాలి. ఇంకా ప్రోటోకాల్ సేమ్ ప్రోటోకాల్. కానీ ఏం చేయరు. ఏమంటారు? ఒకటి వాకౌట్ ఎప్పుడు అంటారు? వాడి దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు, వాళ్ళు మాట్లాడి దాంట్లో పసలేనప్పుడు, ఒక కాన్ఫిడెంట్ లేనప్పుడు, నీ దగ్గర విషయం లేనప్పుడు అంటా వాకౌట్ అని. ఎవరైనా సరే, ఈ రోజు మన ప్రతిపక్షం విషయాలు అధికార పక్షం ఎవరైనా సరే చెప్తాను, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్, ఎవరైతే ఇమ్మీడియట్గా వాదించలేకో లేకపోతే మాట్లాడలేక సబ్జెక్ట్ లేదో వాళ్ళే వాకౌట్ అని బయటకు వెళ్ళిపోతారు. దాంట్లో అది ఏంటి విత్ ఇన్ 2-3 ఫోన్లే సార్, 1 hour చేసాం, 2 hours చేసాం, ఆర్గ్యుమెంట్ జరిగిందా, ఆడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, ఈ ఏదో ఇంత వాకౌట్ చేయడం ఏదో పద్ధతి. మామూలుగా అసలు ఈ డిస్కషనే ఉండదు కదా వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళ సబ్జెక్ట్ లేదు, వీళ్ళ ఆరోపణలు నిజం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఉంది మీద హిందూపూర్ అది డైరీ ఉంది, క్లియర్ కట్గా పెట్టారు వాళ్ళు. ఎవరు హెరిటేజ్లో క్లియర్గా చెప్పారు ఏమిటి, మేము అసలు టీడీడీకి ఎక్కడా ఎప్పుడూ కూడా నెయ్యి సరఫరా చేయలేదని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఎవరితో అయితే మేము సబ్సిడీగా తీసుకుంటున్నామో వాళ్ళ దగ్గర చీజ్ తీసుకుంటున్నాం, నెయ్యి తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, క్లియర్ కట్గా చెప్పారు అసలు వాళ్ళు. సో అప్పుడు ఏముంటుంది వీళ్ళ దగ్గర? ఇంకా వీళ్ళు చేసిన ఆరోపణ ఎందుకంటే ఎప్పుడైనా సరే నువ్వు ఆరోపణ చేసినప్పుడు కానీ ఒక టాపిక్ని ఎంచుకున్నప్పుడు స్టఫ్ ఉండాలి, దాంట్లో నిజం ఉంటే, ఎంతో కొంత నిజం ఉంటే నువ్వు గట్టిగా అధికార పక్షాన్ని నిలదీయచ్చు. అక్కడ లోకేష్ గారు అవ్వచ్చు, ఇంకో మంత్రి అవ్వచ్చు, ఏ మంత్రి అని నిలదీసి ఇలా చేద్దాం. నీ తీసుకుంటే దాని సబ్జెక్ట్లో ఏమీ లేదు, ముందు మీలో మీకు ఐక్యత లేదు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగో లేదు, ఏమవుతుంది? అలాగా ఫెయిల్ అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా కావాల్సి ముందే ప్రీ ప్లాన్డ్గా ఈ విధంగా గందరగోళం సృష్టిస్తే ఇంకా త్వరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందే ప్రీ ప్లాన్డ్గా చేశారని చెప్పేసి వాదన అనిపిస్తున్నాయి. సఖ్యత లేకపోవడం అంటారా లేకపోతే ప్రీ ప్లాన్డ్గా చేశారంటారా? సఖ్యత లేకపోవడం ఒకటి డెఫినెట్గా. ప్రీ ప్లాన్ అంటే పెద్ద ప్లాన్ చేసేసి ఏమి ఉండదు, వీళ్ళకి డిఫాల్ట్గా మైండ్లో ఉంటుంది. 2 మాట్లాడటం వాకౌట్, అది వాళ్ళకి మైండ్లో అలవాటు అయిపోయింది. ఇప్పటికే చాలాసార్లు చూస్తాను నేను, బొత్స సత్యనారాయణ గారు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వాకౌట్ అంతే. ఎందుకు మన అసెంబ్లీకి వచ్చారు, రాక వచ్చారు కరెక్ట్గా, అదేం దురదృష్టంగా జగన్ గారికి కరెక్ట్గా 11 నిమిషాలు అన్నాడే. అదండి యథారాజ తథాప్రజ అంతే. అది నాయకుడు ఎలా ఉన్నప్పుడు నువ్వు నాయకుడు నిజంగా అసెంబ్లీకి వచ్చి గట్టిగా ఆర్గ్యూ చేసి ఇలా జరిగింది ఇన్ని రోడ్లు వేస్తున్నారు, మీ మేనిఫెస్టో చెప్పేది అని అడిగింది అనుకో, అప్పుడు ఎమ్మెల్సీలో కింద స్థాయి నాయకులు ఎవరైనా ఏం చేస్తారు,
మా నాయకుడు ఎంత మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత మంచి నాలెడ్జ్ ఉంది, అడుగుతున్నాడు, ఈ టాపిక్ ఉంది, లేదా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్న నాయకులను ప్రజలను అడుగుతున్నాడు, వీళ్ళు ప్రిపేర్ అవుతారు. నీకు నాయకుడు ఏమీ లేకుండా ఇలా పట్టుకుని వచ్చి ఇలా చేసి ఇలా నువ్వు 11 నిమిషాలు వెళ్ళిపోతే నీ కింద స్థాయి నాయకులు కానీ, నీ కింద స్థాయి కార్యకర్తలు కానీ ఇంకెంత ధైర్యం ఎక్కడ ఉంటుంది? అంతే మేకపోతే గంగంభీరం వీళ్ళంతా చెప్తున్నారు కదా, వీళ్ళంతా ఏంటంటే అండి జస్ట్ ఏదో ఎస్కేప్ అవ్వాలి, ఏదో ఒక సెన్సిటివ్ మ్యాటర్ పట్టుకోవాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఎప్పుడు సక్సెస్ కాలేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను సక్సెస్ ఫెయిల్యూర్ ఎప్పుడు అంటానంటే, ఏ మనిషి అయినా సరే, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా, ఒక ఆరోపణ లేకపోతే ఒకటి ఏదైనా ఒక సబ్జెక్ట్ని పట్టుకుని అది ఒక డిబేట్కో ఆర్గ్యుమెంట్కి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి ప్రజలు మమేకం అవుతారు, అప్పుడు అది సక్సెస్ అయినట్టు. సో నీ దాంట్లో నిజాయితీగా నిజం లేనప్పుడు ప్రజలు రారు, నీకు కలవరు. ప్రజల్లో బాధ నిజంగా నువ్వు ప్రజల్లో ఉన్న బాధను పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకు సపోర్ట్ వస్తా, నువ్వు సక్సెస్ అవుతావు. మామూలుగా అనలిస్టులు కానీ ఇలా ఎవరైనా జర్నలిస్టులు కానీ వీళ్ళంతా అనుకుంటారు భలే సబ్జెక్ట్ పట్టుకున్నారు, భలే మాట్లాడారు, ఇలా అది లేనే లేదు. ఈ ఆల్మోస్ట్ ఈ 20 monthsలో ఏ రోజు కూడా ప్రతిపక్షంలో పాత్ర ఉన్నా లేకపోయినా కానీ ఒక్క మంచి అభివృద్ధిని పట్టుకుని కానీ ఒక మంచి దాన్ని పట్టుకుని చేయటం అనేది ఎప్పుడూ జరగలేదు. నిజంగా ప్రజలకు ఉపయోగపడేదే లేదు, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. ఆయన మెంటాలిటీ నేను అర్థం చేసుకున్న జగన్ నాకు తెలిసిన కొంతలో ఆయన మెంటాలిటీ కానీ ఆయన ఇది చూస్తే కనుక అలా వైఎస్ఆర్సీపీకి ఆ లక్ష్యమే లేదు. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ కౌన్సిల్లో ఏదో వస్తున్నారు, సరే గొడవ చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు. అదేదో ఇక్కడ సేమ్ డైలీ అసెంబ్లీ సెషన్స్కి హాజరవుతూ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, వీటన్నిటి కూడా వచ్చి వెళ్ళొచ్చు కదండి. అప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది కదా నీ దగ్గర పస ఎంత ఉందో. నువ్వు అడుగుతావు, ఇదిగో మేము ఇన్ని రోడ్లు వేసాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, పంచాయతీరాజ్కి ఎన్ని చేసాం, నువ్వేం చేసావు అంటారు, ఏమవుతాడు? ఇంకా ఎదవైపోతాం కదా, అందుకనే రారు. సింపుల్ లాజిక్. నువ్వు వచ్చి అడిగాను మీరు అధికార పక్షం ప్రతిపక్షం, ఇలా చేస్తారు అలా చేస్తారంటే మీరు ఏం చేస్తారో చూపిస్తారు. ఇదిగో ఈ 18 ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇంతంత వేసాము, ఇంతంత పెన్షన్లు వేసాము, మొత్తం అంతా వాట్ ఎవర్ ది స్టాట్ చూపించి మీరేం చేస్తారు మీ ఫస్ట్ 18 నెలల్లో, లేకపోతే మీ ఫస్ట్ 2 సంవత్సరాలు ఏం చేస్తారు అని రివర్స్లో క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, వీళ్ళంతా కూడా పక్క పేపరు పెన్ను పెట్టి రాసుకుని వచ్చి అన్ని లెక్కలు చెప్తారు. కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది అది. ఆ స్టాట్స్తో వచ్చి కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు. అప్పుడు జనాలు చూస్తారు కదా, మన్నాడు పేపర్లో వస్తుంది, లైవ్లో చూడొచ్చు, ఇవన్నీ చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బడ్జెట్ ఉంది, బీసీలకు ఎన్నో వేల కోట్లు ఇచ్చారు, ఇలా గంటాపదంగా చెప్తారు. నువ్వేం అడుగుతావు? ఇంకా నువ్వు 5 ఏళ్ళలో బీసీలకు ఏం చేసావు అంటే ఈయనేం సమాధానం చెప్తాడు అంటే, నేనేంటంటే అనవసరంగా ఇంకా ఎదలవడం తప్పని చెప్పి మొత్తం రావటం మానేస్తారు. అంతే, అలా యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే, వస్తే అడగాలి, అడిగితే మనం 5 ఏళ్ళు చేసిన దానికి బాగా చేశారు అది ఒప్పుకోవాలి, దానికన్నా రాకపోవడం బెటర్ కదా, దొరికిపోతాం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అయితే ఇప్పుడు ఒక చిన్న ఆసక్తికరమైన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎన్నో గతంలో అధికారం తీసుకుని విమర్శించుకుంటూ వచ్చారు, అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో ఉన్నారు, ఆయన ఎన్నో అంశాలు మాట్లాడడం జరుగుతుంది. జగన్ గారు ఒకవేళ ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా దృష్టిలో పెట్టుకుని ఎన్నిసార్లు విమర్శించారు, ఏమైనా అవుతుందని అందుకని రావట్లేదు అంటారా? ఒకవేళ అసెంబ్లీలో వీళ్ళిద్దరి సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటాడు. ఆయన ఏది అన్నాడని అయితే మాత్రం ఏ రోజు అండు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని చాలా బాగా గౌరవించే వ్యక్తి. మీరు ఎక్కడైనా చూడండి, నేను అన్నాను కాకుండా. సో అది పట్టి అదేం అడగడు. మీరు ప్రశ్న అడగండి, పంచాయతీరాజ్ ఏం చేశారు అది ఆన్సర్ చెప్పి క్రమంలో చెప్తారేమో తప్ప అంతకుముందు పర్సనల్గా అన్నారని కానీ 3 పెళ్ళిళ్ళు లేని కానీ ఇలాంటివి నాకు తెలిసి రాజకీయపరమైన అంశాలు నేను తీసుకురారు. నాకు తెలిసినంతవరకు కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ ఫర్ జగన్, మీరు ఎక్కడ ఏ టాపిక్ చూసిన అసెంబ్లీకి తగ్గట్టు అసెంబ్లీలో సభ సంబంధించిన ప్లస్ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ టాపిక్ 0 అవర్ ఇంకో అవర్ ఏం మాట్లాడాలి ఆ టాపిక్లే మాట్లాడతారు తప్ప రాజకీయ అంశాలు ఏం రావు. అలాగే బయటకు స్పీచ్ మాట్లాడతారా అది డిఫరెంట్. మళ్ళీ రాజకీయ పరంగా ఆ రోజున ఏం కౌంటర్ ఇవ్వాలి అప్పుడు ఇస్తారు, నువ్వు నన్ను ఇలాగన్నావు, నువ్వు 4వ పిల్లం, సంథింగ్ లైక్ దట్. అది వేరు, కానీ అసెంబ్లీలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లో చేయరు. అదేమైతే నాకు. సో మొత్తానికి వైసీపీ కౌన్సిల్లో పరిస్థితి మాత్రం ఆ విధంగా ఉందంటారా? అవునంతే, డౌట్ చేతి కాదు, చెప్తాను కదా, ఆయన అలా ఉన్నాడు ఇలా ఎలా ఉన్నాడు అంటే ఇది కంటిన్యూయింగ్ ప్రాసెస్ అంటారా, ఏమైనా మార్పు చెందే అవకాశం ఉంటుంది రాను రోజులు? ఇప్పుడు అంటే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు గమనిస్తూ ఉంటారు, వాటి కోసం నేను కష్టపడి నాకు తెలిసి మారితే ఇప్పటికే మారలేదు, తక్కువేం కదా, 1-2 నెలలు ఏం కాదండి. ఆల్మోస్ట్ అంత 18-19 నెలలు, ఈ జూన్ వస్తే 2 years అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ 19 నెలలు 20 నెలల దాకా అయ్యింది. సో ఇలా మారు నాకు తెలిసి. మారితే అంబటి రాంబాబు అలా ఉండడు. నేను చెప్తున్నాను కదా, మార్పు అంటే ఒకటే అండి, నెగ్గిన 11 మంది ప్రజల కోసం పోరాడాలి అసెంబ్లీకి వచ్చి, తప్పనిసరిగా, నో డౌట్ అబౌట్. అలాగే ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ బలం పెంచుకోవడానికి ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఇది జరిగినప్పుడే మార్పు. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు చేయలేరు, చెయ్యరు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఈయన దగ్గర ఎలా పోతున్నారు తప్ప ఈయనేదో మసిపూసి మారేడుకే చేస్తున్నాడు తప్ప వీళ్ళందరినీ
మింగలేక అలా స్తబ్దుగా ఉన్నారు. వీళ్ళు కనుక కరెక్ట్గా కూటమి ప్రభుత్వం కనుక కొంచెం విలువలు వదిలేసి అయ్యి చేస్తే మాత్రం మొత్తం జంపు కొట్టేస్తారు కూడా. అలా ఉంది పరిస్థితి. వీళ్ళు ఇంకా ఆ విధమైన ఆలోచన లేదు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చేతులు కట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళకి ఏంటి రాష్ట్ర అభివృద్ధి, కక్షాదింపు చర్యలు కూడా ఏం చేయట్లేదు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.